హాయ్ ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈ రోజు మనం దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం కంప్లీట్ గా చూసుకుందాం. అంటే బ్రీఫ్లీగా ఒక కథ లాగా చూసుకుందాం. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. 3వ దినంన గలిలయ కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. ఏం లేకుంటది, కానాలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంకి యేసు శిష్యులు తల్లి అయిన మరియా పిలువబడతారు. అక్కడ ద్రాక్షరసం అయిపోతే తల్లి పోయి యేసుక్రీస్తుకి చెప్తుంది ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని. అప్పుడు యేసుక్రీస్తు ఉండి నా టైం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు. తర్వాత మళ్ళీ తల్లి అయిన యేసు తల్లి మరియా ఉండి పరిచారులకు ఏమని చెప్తుంది, యేసు ప్రభు ఏం చెప్తాడో అది చేయమని చెప్తారు. అప్పుడు 6 రాతి బాణాలు నింపి అంచుల మట్టుకు నింపుతారు వాళ్ళు. తర్వాత యేసుప్రభుని తీసుకుపోయి బిందు ప్రధానికి ఇవ్వమని చెప్తాడు. బిందు ప్రధాని అది చూసి తాగి పెళ్లి కుమారుని పిలిచి ఫస్ట్ అందరూ మంచి ద్రాక్ష రసం ఇచ్చి లాస్ట్ కు జబ్బు రసం ఇస్తారు, మీరైతే ఇంత లాస్ట్ కూడా మంచి రసం ఉంచుకున్నారు, షబాష్ అని పోగొడతారు. అది చేసింది మొదటి సూచక క్రియ. తర్వాత పస్కా పండుగకు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్తాడు. అక్కడ దేవాలయంలో అంతా రూకలు మార్చుకుంటుంటారు, పావురాలు ఎడ్లని గొర్రెలను అమ్ముతుంటారు. నా దేవుని ఇల్లు ఎందుకు ఇట్లా వ్యాపార ఇల్లుగా చేసినాడు, అందరిని కొట్టి బయటికి పంపిస్తాడు. వాళ్ళ నుండి ఏదైనా సూచక క్రియ చూపించమని చెప్తే నేను ఈ మందిరంని 3 దినాల్లో పడగొట్టి లేపుతా అని చెప్తాడు. అంటే మందిరం కాదు, మందిరం అను శరీరం గురించి యేసు మాట్లాడనని శిష్యులు యేసు తిరిగి లేచినప్పుడు తెలుసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, ఆమెన్, బాయ్.